కార్తీక్ దీప వాళ్ళ రెస్టారెంట్ జనాలతో కలకల్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో జోష్న అక్కడికి వచ్చి అక్కడ ఉన్న జనాల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి, "ఏంటి మేడం మీరు వచ్చారా? మీకు పెట్టడానికైనా ఇప్పుడు ప్లేసులు లేవే, కాస్త ఆగుతారా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి వీళ్ళందరూ పెయిడ్ కస్టమర్సా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కాలేదే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అదే దీప, వీళ్ళందరినీ మనం కోరుండి పెట్టుకున్నట్లుగా చెప్తున్నారు మేడం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "లేదు లేదు మేడం, ఒక్కసారి మీరే చూడండి, బాబు మీరు ఒక్కసారి ఆ వీడియోని చూపించండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏం వీడియో చూపిస్తారు?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "చూడండి మేడం, మీకే తెలుస్తుంది, వదురు దేకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "ఏంటో అది చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ తన వీడియోని చూస్తూ ఉంటుంది. ఇది A1 సర్టిఫికేట్ రెస్టారెంట్ అని చెప్పేసి అయితే ఆ వీడియోలో రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఈ వీడియో మీరేనా తీశారు? ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించలేదా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఇలాంటి మెంటాలిటీలు మావి కాదు మేడం, ఎవరో తీశారు, అది రాత్రికి రాత్రే పబ్లిసిటీ అయ్యి చాలా ఎక్కువ రేటింగ్ వచ్చేసి మా రెస్టారెంట్ ఖాళీ లేకుండా చేశారు. ఇదంతా జరిగింది మీ వల్లనే, చాలా థ్యాంక్ యూ సో మచ్" అని చెప్పేసి అయితే అంటూ కార్తీక్ నవ్వుతూ జోష్న వైపు చూస్తూ ఉంటాడు. ఇందులో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "చిచ్చి, ఇలా నా వీడియోల ద్వారా మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అయినా ఇదంతా పెట్టి చేయించింది దీపయే అయ్యి ఉండాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇందులో అక్కడ ఉన్న దీప మాత్రం, "అలా నేను ఎప్పటికీ చెయ్యను, అలాంటి బుద్ధి కూడా నాది కాదు. ఇదంతా చేసింది ఎవరో తెలియదు కానీ మాకు రాత్రికి రాత్రే చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చి ఇదంతా జరిగింది" అని చెప్పేసి అయితే అంటూ కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్నకు మాత్రం చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.